తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఓ కొలిక్కొస్తుందా? కస్టడీ విచారణలో నాటి చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? తర్వాత సిట్ కస్టడీలో ప్రభాకర్ రావు నోరు మెరుపుతారా లేదా? గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై దృష్టి సారించింది సిట్. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు సిట్ ముందు లొంగిపోయారు. ప్రభాకర్ రావు దగ్గర ఉన్న 4 ఐఫోన్లను సీజ్ చేసి రిపోర్టుకు పంపారు సిట్ అధికారులు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఆధారంగా మొదటి రోజు ప్రభాకర్ రావును వివిధ రకాలుగా ప్రశ్నించారు. ఎవరు చెబితే ఫోన్లు ట్యాపరింగ్ చేశారు, ఎవరి ఒత్తిడితో చేశారు, ఎవరెవరికి ట్యాపింగ్ సమాచారం అందజేశారు అనే అంశాలకు సంబంధించి సమాధానాలు రాబడుతున్నారు సిట్ అధికారులు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు నాటి విపక్ష నాయకులు, నటీనటులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తలు సహా పలువురి ఫోన్లను చట్టవిరుద్ధంగా ట్యాప్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తులో భాగంగా ఎస్ఐబి మాజీ అధికారులు ప్రవీణ్ రావు, భుజంగరావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, అడిషనల్ ఎస్పీ తిరుపతన్న వంటి కీలక పోలీసు అధికారులను అరెస్టు చేసి విచారించారు. ప్రస్తుతం ఈ 5గురు బెయిల్ లభించడంతో జైలు నుంచి విడుదలయ్యారు. వీరంతా తమ అధికార పరిధిని దుర్వినియోగం చేస్తూ రాజకీయ నాయకుల ఆదేశాల మేరకే ట్యాపింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. గతంలో ప్రభాకర్ రావును 6 సార్లు విచారణ జరిపిన సిట్ కొద్ది సమాచారం మాత్రమే సేకరించారు. విచారణకు సహకరించకపోవడంతో కస్టోడియల్ విచారణకు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అనుమతిచ్చింది. లొంగిపోయిన ప్రభాకర్ రావును మొదటి రోజు 6.5 గంటల పాటు విచారించారు. రూల్ నంబర్ 419, 419A నిబంధనలు ఉల్లంఘించి ఫోన్ ట్యాపింగ్ చేయడంపై సిట్ విచారణ కొనసాగిస్తోంది. 26 హార్డ్ డిస్కులు ధ్వంసం చేసినట్లు గుర్తించిన సిట్ అందులో ఉన్న 7 కొత్త హార్డ్ డిస్కులు రీప్లేస్ చేసిన ఉద్దేశం ఏంటా అని విచారిస్తోంది. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఆ హార్డ్ డిస్కులు రీప్లేస్ చేశామని కింది స్థాయి పోలీస్ చెప్పడంతో ఆయన్నే విచారిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కొంత చట్టబద్ధత కావాలి. దేశ విద్రోహ శక్తులు, అసంఘటిత శక్తులపైన దృష్టి సారించాల్సిన ఎస్ఐబి రివ్యూ కమిటీని సైతం తప్పుదారి పట్టించినట్లు తెలుస్తోంది. రివ్యూ కమిటీ అనుమతి లేకుండానే రాజకీయ నేతలు, పారిశ్రామిక, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ధ్వంసం చేసిన 26 హార్డ్ డిస్కులు ఎక్కడ దాచిపెట్టారనే దానిపైనే సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో డిజిటల్ సాక్ష్యాలు ఉన్న ఐక్లౌడ్ అకౌంట్ పాస్వర్డ్లు ఇవ్వడానికి నిరాకరించింది. సాక్ష్యాలను ధ్వంసం చేశారని తెలంగాణ పోలీసులు సుప్రీంకోర్టు దృష్టికి సైతం తీసుకెళ్లారు. సిట్ అధికారులు 4 ఐఫోన్లు, ఎఫ్ఎస్ఎల్ డేటాను ముందుంచి ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత దర్యాప్తులో భాగంగా అరెస్టైన అధికారులు తమ వాంగ్మూలాలలో గత సీఎంఓలోని కొంతమంది పెద్దల ప్రస్తావన తెచ్చినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ తో పాటు అక్రమ నిఘా, బెదిరింపులు, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటం వంటి అభియోగాలు నమోదయ్యాయి. మాజీ సీఎం కేసీఆర్ కు 10 ఏళ్లుగా ఓఎస్డీగా పనిచేసిన పి రాజశేఖర్ రెడ్డి తదితరులను కూడా ప్రశ్నించింది సిట్. ప్రభాకర్ రావు కస్టడీ విచారణకు సహకరిస్తే ఫోన్ ట్యాపింగ్ నెట్వర్క్ డొంక కదలనుంది. ప్రభాకర్ రావు విచారణలో పెద్ద తలకాయల పాత్రలు బహిర్గతమవుతాయని భావిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు.